హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోలో నేను అమెరికా వీసా స్లాట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నానండి. చాలామంది అసలు అమెరికా వీసా స్లాట్స్ మొత్తం క్యాన్సిల్ చేసేసారు, ఇంకా అసలు వీసా స్లాట్స్ అనేవి లేవు అని చెప్తున్నారు. అందులో నిజమెంత? ఎవరికి వీసా స్లాట్స్ క్యాన్సిల్ అయినాయి, ఎవరికి వీసా స్లాట్స్ క్యాన్సిల్ అవ్వడం లేదు, ఎప్పుడు అవైలబిలిటీ ఉన్నాయి, ఎప్పుడు ఎవరైనా సరే తిరిగి అమెరికాకి రావాలనుకుంటే ఎంత టైం పట్టే అవకాశం ఉంది, ఈ విషయాలన్నీ నాకు తెలిసినంత వరకు క్లియర్గా చెప్పడానికి ప్రయత్నిస్తానండి. అంతకంటే ముందు మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది చాలా నెలలుగా అమెరికా రావడానికి వీసా స్లాట్స్ కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నారండి. కానీ చాలా వరకు దొరకడం లేదు. వీసా స్లాట్స్ ఓపెన్ స్లాట్స్ లేవు, దొరకడం లేదు. మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ కూడా H1B పర్సన్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఇండియాలో ఉన్నారు. 6 months నుంచి సీరియస్గా ట్రై చేస్తున్నారనమాట. మిడిల్ వెండర్స్ ద్వారా కానీ వాళ్ళ ఓన్గా చెక్ చేసుకోవడం కానీ అన్ని విధాలుగా ట్రై చేస్తున్నారు. ఈవెన్ యూఎస్ఏఎస్ వాళ్ళకి మెయిల్ కూడా పంపించడం జరిగింది. మా పిల్లలు స్కూల్ మిస్ అవుతున్నారు, స్కూల్ బ్రేక్ అయ్యింది, ఇట్లా ఏవో మెయిల్స్ పంపించడం కూడా జరిగింది. బట్ నో యూజ్ అనమాట. వీసా స్లాట్స్ అయితే ఇప్పటివరకు దొరకలేదు. 6 months నుంచి విపరీతంగా ట్రై చేస్తున్నప్పటికీ కూడా చాలామంది పరిస్థితి ఇదే. అయితే రీసెంట్గా మనకి సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ ఒక విషయం చక్కర్లు కొడుతుంది. అదేంటంటే కంప్లీట్గా అమెరికా వీసా స్లాట్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసారు, ఇంకా వీసా స్లాట్స్ లేవు అన్నట్టుగా చెప్తున్నారు. అది కంప్లీట్గా వీసా స్లాట్స్ అయితే ఎవరికి క్యాన్సిల్ అవ్వలేదండి. బేసిక్గా ఒక కేటగిరీకి ఈ ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే రీసెంట్గా అమెరికా ఒక కొత్త రూల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎవరైతే ప్రయారిటీ డేట్ కరెంట్ అవుతుందో వాళ్ళు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేసుకోవచ్చు. ఆ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేయాలంటే I-485 ఫామ్ ఫిల్ చేసి వాళ్ళ హోమ్ కంట్రీకి వెళ్ళి వాళ్ళు కాన్సులేట్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని రావాల్సి ఉంటుందన్నమాట. సో దానికోసం ఎవరైతే ఇమ్మిగ్రెంట్స్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరూ వాళ్ళ హోమ్ కంట్రీకి వెళ్ళి కాన్సులేట్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. కాబట్టి వాళ్ళందరూ స్లాట్స్ బుక్ చేసుకున్న వాళ్ళందరూ క్యాన్సిల్ అయిపోయినాయి. బేసిక్గా ఇమ్మిగ్రెంట్స్ స్లాట్స్ మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి అండి. దానికి కారణం ఏంటి అని అంటే, గవర్నమెంట్ సైడ్ నుంచి కారణం ఏంటి అని అంటే, నాకు తెలిసింది ఈ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేసేవాళ్ళు, గ్రీన్ కార్డ్కి అప్లై చేసేవాళ్ళగా ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి కాన్సులేట్ ఆఫీసర్స్ ఉంటారు కదండి. కాన్సులేట్ ఆఫీసర్స్ అందరికీ వరల్డ్ వైడ్గా మొత్తం కాన్సులేట్ ఆఫీసర్స్ అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో. అంటే ఎవరైతే అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్కి అప్లై చేసుకుంటున్నారో, ఎవరైతే కాన్సులేట్ ప్రాసెస్కి వస్తున్నారో వాళ్ళకి ఏం చెక్ చేయాలి, ఎలా జీసీ ప్రొవైడ్ చేయాలా వద్దా, రిజెక్ట్ చేయాలా, ఏ బేసిస్ మీద రిజెక్ట్ చేయాలి, రిజెక్ట్ చేస్తే ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేయాలి, చేస్తే అసలు వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి ఏంటి అనేది ఆ పర్టిక్యులర్ ప్రాసెస్ అంతా ప్రజెంట్ యుఎస్ కాన్సులేట్ ఆఫీసర్స్ అందరికీ వరల్డ్ వైడ్గా మొత్తం అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారండి. ఆ ట్రైనింగ్ పీరియడ్ అనేది 1 month, 2 months, 3 months అనేది క్లారిటీ లేదు. ఎన్ని నెలలు పడుతుందో కూడా ఎవరికి తెలియదు. 1 month తర్వాత అయినా ఓపెన్ చేయొచ్చు వాళ్ళకి మళ్ళీ, లేదంటే 3 months తర్వాత అయినా ఓపెన్ చేయొచ్చు, క్లారిటీ లేదు ఆ విషయంలో. కాకపోతే ఇప్పుడు ఎవరికైతే వీసా స్లాట్స్ క్యాన్సిల్ అయినాయో వాళ్ళందరికీ రీషెడ్యూల్ అవుతుంది. కానీ ఏ డేట్కి రీషెడ్యూల్ అవుతుందో అనేది కూడా క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే ఎవరైతే ఇమిగ్రెంట్ స్టేటస్ పొందడానికి వీసా స్లాట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ క్యాన్సిల్ అయిపోయినాయండి. రీషెడ్యూల్ అవడానికి కొంత టైం పడుతుంది. వాళ్ళు ఆ ప్రాసెస్ అంతా అంటే ట్రైనింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఈ వీసా స్లాట్స్ అనేవి వాళ్ళకి రీషెడ్యూల్ చేయడం జరుగుతుంది. మెయిన్గా ఈ ట్రైనింగ్ ప్రాసెస్లో జీసీ ఇవ్వాలా వద్దా, ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఏ బేసిస్ మీద రిజెక్ట్ చేయాలి, ఇస్తే ఏ బేసిస్ మీద ఇవ్వాలి అంటే చాలామంది ఇక్కడ బెనిఫిట్స్ పొందుతూ ఉంటారు కదండి. పిల్లల సైడ్ నుంచి కానీ లేదంటే ఇంకొక సైడ్ నుంచి కానీ ట్యాక్స్ సైడ్ నుంచి కానీ బెనిఫిట్స్ పొందుతుంటారు, గవర్నమెంట్ బెనిఫిట్స్. ఆ గవర్నమెంట్ బెనిఫిట్స్ పొందే వాళ్ళకి జీసీ ఇచ్చే అవకాశం తగ్గిపోతుంది. సో అవన్నీ వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రైనింగ్ ఇస్తున్నారనమాట. దానికోసమే ఇమ్మిగ్రెంట్ స్టేటస్కి అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ వీసా స్లాట్స్ అనేవి కంప్లీట్గా క్యాన్సిల్ అవ్వడం జరిగింది యాజ్ ఆఫ్ నౌ. సరే, రిమైనింగ్ వాళ్ళ పరిస్థితి ఏంటి? H1B ఆర్ H4, L1, L2, F1, B1, B2. F1 వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదండి, వాళ్ళకి వీసా స్లాట్స్ దొరుకుతున్నాయి, వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. B1, B2 వాళ్ళకి కూడా వీసా స్లాట్స్ ఉన్నాయి, వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. $700 కడితే ప్రయారిటీ డేట్లు కూడా, అంటే వాళ్ళకి కొంచెం ఎర్లీ ప్రయారిటీ డేట్స్ కూడా ఇస్తున్నారు. సో B1, B2 వాళ్ళకి, F1 వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు వీసా స్లాట్స్కి వచ్చి.
కాకపోతే ఇప్పుడు ప్రాబ్లం వల్ల H1B వాళ్ళు H4, L1, L2 వీళ్ళకి మాత్రమే ప్రాబ్లం. ప్రస్తుతానికైతే ఎవ్వరికి వీసా స్లాట్స్ దొరికే అవకాశం అనేది లేదండి. అంటే వీసా స్లాట్స్ దొరుకుతాయి అని అంటే ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా నాకు వీసా స్లాట్ కావాలంటే దొరికే పరిస్థితి లేదు. వీసా స్లాట్స్ ఎప్పుడో ఒకసారి వెరీ లిమిటెడ్గా ఓపెన్ చేస్తున్నారు. అవి కళ్ళు మూసుకళ్ళు దేశతలకి అయిపోతాయి. అట్లాగని పర్ డేకి ఒక 20 స్లాట్స్ ఉంటే 20 స్లాట్స్ ఓపెన్ చేయటం లేదండి. సో మీరు ఎవరైనా H4 మీద ఉన్నా, లేదంటే L2 మీద ఉన్నా, L1 మీద ఉన్నా, H1B మీద ఉన్నా, మీరు ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇండియాకి వెళ్ళి వీసా స్లాట్ దొరికి తిరిగి కాన్సులేట్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని మీరు రావాలి అని అంటే అట్లీస్ట్ మినిమం 6 months to 1 year పట్టే అవకాశం ఉంది. సో ఎక్కడో ఒకళ్ళకి బై లక్గా వీసా స్లాట్స్ ఓపెన్ అయినప్పుడు దొరికితే 1 or 2 స్లాట్స్, లేదంటే క్యాన్సిల్ అయిన స్లాట్స్ ఇవి దొరికే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇమ్మిగ్రెంట్స్ స్టేటస్కి అప్లై చేసుకునే వాళ్ళ వీసా స్లాట్స్ అన్నీ క్యాన్సిల్ అయినాయి కాబట్టి మేబీ ఆ ప్లేస్లో నార్మల్ వీసా స్లాట్స్ దొరికే అవకాశం ఉంది. ట్రై చేయండి. నేను 100% దొరుకుతాయని చెప్పను, 100% దొరికే అవకాశం లేదనమాట. బట్ ఛాన్స్ ఉంది, ఒక 1% అయినా ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ మిస్యూజ్ చేసుకోవాకండి. సో ఎవరైనా సరే వీసా స్లాట్స్ కోసం పర్టికులర్గా చూస్తుంటే కనుక ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. ఒక 10 days కంటిన్యూస్గా చెక్ చేస్తూ ఉండండి. మీరు అమెరికా ఇమ్మీడియట్గా రావాలి అంటే వచ్చే సిచ్యువేషన్ లేదండి. ఎందుకంటే రీసెంట్గా ఒకటి నేను విన్నానండి. అదేంటంటే ఒకళ్ళు ఆల్మోస్ట్ H1B వాళ్ళే ఆల్మోస్ట్ 7 months నుంచి ఇండియాలో ఉండిపోయారు. తిరిగి ఎట్లాగైనా అమెరికా రావాలని ట్రై చేస్తుంటే యూఎస్ఏస్ వాళ్ళకి మెయిల్ పంపించడం జరిగిందంట. వాళ్ళ పాప కూడా యుఎస్ సిటిజన్. సో మా పాపకి వ్యాక్సిన్స్ వేయించుకోవాలి, మా పాపకి అది, మా పాపకి ఇది, మేము అర్జెంటుగా రావాలి అని అంటే చెన్నై యుఎస్ కాన్సులేట్ వాళ్ళు రిప్లై ఇవ్వడం జరిగిందంట. అదేంటంటే ఇండియాలో కూడా వ్యాక్సిన్స్ బాగానే వేస్తారు, మీరు బాగానే వేయించుకోవచ్చు, ఇక్కడ డాక్టర్స్ ఇంకా మంచివాళ్ళు, ఇంకా బాగా అవైలబిలిటీ ఉంటుంది, సో ఇండియాలో వేయించుకోవచ్చు, దీనికోసం యూఎస్ వెళ్ళాల్సిన అవసరం లేదు, దానికోసము ప్రయారిటీ రేటో లేకపోతే ఎమర్జెన్సీ వీసా స్లాట్ ఇవ్వడం జరగదు అని. సో అంత ఈజీగా వీసా స్లాట్స్ అయితే ఇవ్వడం లేదు. వీసా స్లాట్స్ దొరకడం చాలా అంటే చాలా కష్టంగా ఉంది. నెక్స్ట్ ఇయర్కి, ప్రస్తుతానికైతే నెక్స్ట్ ఇయర్కి ఉన్నాయి. అది కూడా నెక్స్ట్ ఇయర్ అక్టోబర్కి నవంబర్లోనే ఉన్నాయి అనుకుంటాను. సో నెక్స్ట్ ఇయర్కి ఉన్నాయి. మీరు బెటర్ ఏంటంటే అసలు బుక్ చేసేసుకోండి ముందు. తర్వాత ఎర్లీగా ఏమన్నా దొరికితే అవి క్యాన్సిల్ చేసుకొని దీన్ని రీషెడ్యూల్ చేసుకోండి, సరిపోతుంది. అంతే తప్ప దొరికినప్పుడు బుక్ చేసుకుందామని వెయిట్ చేయవాకండి. ముందు దొరికిన దాన్ని బుక్ చేయండి, తర్వాత సంగతి తర్వాత అలా ప్లాన్ చేసుకోండి. సో వీసా స్లాట్స్ అందరికీ ఏమి క్యాన్సిల్ అవ్వలేదండి. ఓన్లీ ఎవరైతే ఇమ్మిగ్రెంట్ స్టేటస్కి చేంజ్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే కంప్లీట్గా వీసా స్లాట్స్ అనేవి క్యాన్సిల్ అవ్వడం జరిగింది. వాళ్ళకి రీషెడ్యూల్ అవుతాయి ఒక్కసారి ట్రైనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే. అది ఎన్నాళ్ళు పడుతుందో ఎవరికీ తెలియని విషయం అనమాట. సో ఇదండి వీసా స్లాట్స్ గురించి. వీసా స్లాట్స్ ఇమ్మీడియట్గా దొరికే పరిస్థితి అయితే అస్సలు లేదండి. మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. మేబీ ఏదన్నా క్యాన్సిల్ అయిన స్లాట్స్ కానీ ఏదన్నా 1-2 ఓపెన్ చేస్తే సడన్గా మీకు లక్ ఉంటే దొరికే అవకాశం ఉందన్నమాట. సో వీసా స్లాట్స్ గురించి ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.